ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. అలాగే మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, హారిఫైయింగ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదండో, లైక్తో పాటు హైప్ కూడా వేయండి. అలాగే ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ స్టోరీ హైదరాబాద్లోనైతే జరిగింది. మరి ఇంకా అంతకన్నా డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి లేదు. రీసెంట్గా జరిగిందండి. ఏంటి అని అంటే, ఒక అపార్ట్మెంట్స్ ఎలా అంటే పక్క పక్కనే ఎదురెదురుగా అపార్ట్మెంట్స్ అనమాట. మధ్యలో ఒక సందు అయితే ఉంటుంది. ఆ సందు దాటి బయటికి వస్తే వీళ్ళు బయటికి వెళ్ళడానికి, అదే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది. ఎగ్జాక్ట్గా వీళ్ళ అపార్ట్మెంట్ వెనకాతలే ఒక పెద్ద శ్మశానం అయితే ఉంది. ఇంకా అక్కడ కూడా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. పిల్లలందరూ ఏంటంటే ఈవినింగ్ అయ్యేసరికి ఆ కిందకి వచ్చి ఆ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో అక్కడ ఆడుకోవడం అలవాటు అనమాట. అంతేకాకుండా దీని ఆపోజిట్ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ వెనకాతల కూడా కొంచెం అలాంటి అబౌండెడ్ ఏరియా లాగే ఉంటుంది. కాకపోతే ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ పిల్లలకు సంబంధించి కొన్ని ఆడుకోవడానికి జారుడు బల్ల, సీసా ఇలాంటివన్నీ కూడాను అక్కడైతే ఉన్నాయి. సో అందుకనే పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కాసేపు ఆడుకొని వచ్చేస్తూ ఉంటారు. అది అబౌండెడ్ అయినా కూడాను ఈవినింగ్ టైంలోని ఒక 2-3 పెద్దవాళ్ళు ఉండడం, పిల్లలు వెళ్ళి ఆడుకోవడం, మళ్ళీ కొంత సమయం అయ్యేసరికి అంటే ఒక 6 అలా అయ్యేసరికి మళ్ళీ తిరిగి వచ్చేయడం అలాంటివి అయితే చేస్తారనమాట. పైన ఉన్న 5th ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్లోని జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. వాళ్ళకి ఒక చిన్న పాప అనమాట. అయితే మొగుడు పిల్లలు ఇద్దరు కూడాను జాబ్స్ చేస్తున్నారు. సో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల పిల్లని అయితే చూసుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక కేర్ టేకర్ని అయితే నియమించారు అమ్మాయిని చూసుకోవడానికి. ఎందుకనంటే ఒక 1.5 ఇయర్ నుంచి ఆ కేర్ టేకర్ని అయితే పెట్టేశారు. సో కేర్ టేకర్ని అయితే పెట్టుకున్నారు, ఎంతో అమౌంట్ పెట్టి. ఎందుకనంటే ఇద్దరు జాబ్ హోల్డర్సే, ఎవరు మానరు. ఇప్పుడు సమాజం అలా తయారయ్యింది. పిల్లలకి తల్లి అవసరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి మనం ఇచ్చేయాలి. కేటాయించిన తర్వాతే మనం తర్వాత విషయాలు అయితే చూసుకోవాలి. కానీ ప్రపంచం ఎలా మారిపోయింది అని అంటే, పుట్టిన వెంటనే పిల్లల్ని దూరం పెట్టేస్తున్నారు, వాళ్ళ అమ్మా నాన్నలకి అప్పచెప్పేస్తున్నారు, లేదు అని అంటే ఇలా కేర్ టేకర్లకి ఇచ్చేస్తున్నారు. అసలు నాకు తెలియక అడుగుతాను, కనింది మీరా లేకపోతే వాళ్ళ? ఇంకా వాళ్ళకి మీతో రిలేషన్ ఏముంటుంది? ఆ తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, ఇంకా చదువు, తర్వాత ఉద్యోగం రీత్యా వాళ్ళు దూరం అయిపోతారు. ఇంకంతే, వాళ్ళతో మీకు రిలేషన్ ఏమి ఉండదు. తర్వాత మీ పని ఓల్డేజ్ హోమ్లే. మీరు ఇప్పుడు ఎలాగైతే కేర్ టేకర్లకి లేదంటే అలాంటి హోమ్స్లోని పిల్లల్ని పెడుతున్నారో, రేపు పొద్దున్న అన్ని రోజు వాళ్ళు మిమ్మల్ని అలాగే తీసుకెళ్లి పెడుతున్నారు. ఇందులో తప్పేం అనిపించట్లేదు. అయితే పాపం ఆ అమ్మాయి, చిన్న పాప, ఒక 1.5 ఇయర్ పాపని కేర్ టేకర్కి అయితే చెప్పేసి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారు. 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయాయి. ఇప్పుడు అమ్మాయికి 3.5 ఇయర్స్. అంతా బాగానే ఉంది. ప్రతిరోజు అమ్మాయిని ఆవిడ జాగ్రత్తగానైతే చూసుకుంటుంది. ఎవరు వదిలేసుకుంటారు అంత పెద్ద జీతం? ఒక 20,000 జీతం అంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి? సరే, ఇంకా చక్కగానైతే చూసుకుంటుంది. పాపని ఆడించడం, స్నానం చేయడం అన్నీ కూడా ఆవిడే. ఈవినింగ్ వస్తుంది, ఈవినింగ్ వాళ్ళు వచ్చే టైంకి వస్తుంది. మళ్ళీ సాయంత్రం తనకి అన్నీ కూడా చేయించేసి కాస్త ఏదో పెడుతుంది. లేదు అని అంటే వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఆవిడైతే చూసుకుంటుంది. ఇంకా ఆవిడ పని ఏంటంటే సాయంత్రం పిల్లని ఆడించి తీసుకొచ్చి ఇంట్లోనైతే పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. అలానే ఆవిడ ఏం చేసింది, ఆ రోజు కూడాను వచ్చిన తర్వాత పాపని తీసుకొని
అపార్ట్మెంట్ ఆపోజిట్ అపార్ట్మెంట్ లోని వెనకాతల అబౌండెడ్ ఏరియా అని చెప్పాను కదా, పిల్లలు ప్లే ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయని. అక్కడికైతే తీసుకువెళ్ళింది. ఆడుకుంటాను అక్కడ, అరువల్ ఎక్కుతాను అని అంటే సరే అని చెప్పి తీసుకువెళ్ళింది. తీసుకువెళ్ళిన తర్వాత ఆడుకుంటుంది పాప. ఆ జారుబళ్ళు ఎక్కిన తర్వాత ఎలా పడిపోయిందో పాపం, పైనుంచి అయితే పడిపోయింది. వెనక్కి ఇక్కడ తగిలేసింది దెబ్బ. తగిలిన తర్వాత అమ్మాయి కొంతసేపటికి సృహలో లేదంట. పాపని తీసుకొని తలంతా రుద్ది, కొంచెం వాసినట్టయితే తలంతా రుద్ది జాగ్రత్తగా ఆవిడ ఇంటికి అయితే తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు కాస్త సృహలో ఉంది. ఇలా పడిపోయిందండి పాప, కొంచెం సృహ కోల్పోయింది, మళ్ళీ తర్వాత నార్మల్ అయ్యింది అని చెప్పిందంట. చూసుకోండి అని చెప్పేసి. వాళ్ళ నాన్న ఉన్నాడు, అతను ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. పాప సృహలో లేదు, పడుకొని ఉంది. సరే పడుకుంది కదా అని ఊరుకున్నాడు. ఒక్కొక్కసారి మన నెగ్లిజెన్సీ వలన పిల్లల ప్రాణాలకి కాదు, పెద్దవాళ్ళ ప్రాణాలకి కూడాను పీకల మీదకి అయితే వస్తుంది. అయితే చూసుకున్నాడు, సరే పడుకున్నదిలే పిల్ల అని చెప్పేసి తను వర్క్ చేసుకున్నాడు. ఒక గంట తర్వాత ఎందుకన్నా డౌట్ వచ్చింది తండ్రికి. ఏంటి కదలట్లేదు, ఉలకలేదు, పలకలేదు. నార్మల్గా అయితే తను చాలా ఫాస్ట్ యాక్టివ్ అన్నమాట పాప. సరే అని చెప్పేసి తను లేచి వెళ్ళాడు, చూశాడు పాపని. చూసేసరికి అసలు సృహలో లేదు, కళ్ళు కూడా తెరవలేకపోతుంది. పిలుస్తుంటే పలకలేకపోతుంది. ఇలా 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 అయిపోతుంది పాప. ఎందుకనో అయిపోతుంటే చాలా భయపడ్డాడు అతను. ఈలోగా తను వాళ్ళ వైఫ్కి అయితే కాల్ చేశాడు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా, పాపకి ఏమైందో తెలీదు, అసలు స్ట్రోక్లోకి రాలేకపోతుంది అని చెప్పేసి కాల్ చేస్తే సరే వస్తాను అని తను ఏంటంటే మాట్లాడేసి పాప రూమ్లోకి వెళ్ళేసరికి పాప రూమ్లోని ఒక నల్లటి షాడో తన బెడ్ చుట్టూ కూడా తిరుగుతుంది. అది అతనైతే చూసేసాడు. అలాగా చూసేగానే భయపడి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. గాలికి కర్టెన్ అయితే ఎగురుతోంది. వాళ్ళ ఇంటి వెనకాతలే శ్మశానం అని చెప్పాను కదా, సో అది కూడా సాయంత్రం సమయంలో కదా. తనకి ఎందుకనో భయం వేసింది. ఆ రూమ్లో కాకుండా పాపని ఎత్తుకొని తీసుకొచ్చి పక్క రూమ్లోని వాళ్ళున్న రూమ్లోనైతే పడుకోబెట్టిన తర్వాత ఈలోగా అన్నీ చేస్తున్నాడు, అన్ని ప్రయత్నాలు పాపను లేపడానికి. కొంచెంగా వాటర్ తీసుకొచ్చి పైన మొహం మీద స్ప్రింకిల్ చేశాడు. ఇంకా తడిగుడ్డతోని మొహం, కాళ్ళు, చేతులు అన్ని కూడా తుడుస్తున్నాడు. కానీ నో యూస్. అమ్మాయి ఇంకా బయటికి రాలేకపోతుంది, అంటే సృహలోకి రాలేకపోతుంది. సో ఇంకా ఏం చేశాడు అని అంటే వాళ్ళ ఆవిడ రాగానే ఇద్దరు కలిసి ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే పాపకి మా మెదడులోని ఏదో ప్రాబ్లం అయినట్టుంది, స్కానింగ్ తీద్దాము, ఒక్క హాఫ్ అన్ అవర్ చూద్దామండి, స్ట్రోక్లోకి వచ్చిందంటే ఓకే, రాకపోతే అప్పుడు చూద్దాము అని చెప్పేసి ఉంచారంట. కానీ వాళ్ళకి అర్థమైపోయింది, మెల్లగా పల్స్ డౌన్ అయిపోయింది, బీపీ డౌన్ ఇలా అయిపోతుంటే అమ్మో ఇమీడియట్గా ఏదో చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా స్కాన్ అయితే చేశారంట. చేసేసరికి పాప మెదడులోని క్లాట్ కనిపించేసరికి ఇమీడియట్గా క్లాట్ తీయకపోతే పాప మనకి ఇంకా బతకదు అని చెప్పేసి గబగబా వాళ్ళైతే అది ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేశారంట వాళ్ళకి చెప్పేసి. సో ఈలోగా వీళ్ళు ఏం చేశారు, అప్పుడు వీళ్ళకి ఐడియా వచ్చి స్ట్రైక్ అయ్యింది, అసలు ఏం జరుగుంటుంది, ఎక్కడికి వెళ్ళింది పాప అని చెప్పేసి వెంటనే మెయిడ్కి అయితే కాల్ చేశారు. ఈరోజు ఎక్కడికి తీసుకువెళ్ళాం, పాప ఎలా పడిపోయింది ఏంటి అని చెప్పేసి ఆ మెయిడ్ని అయితే అడుగుతుంటే ఎప్పటిలాగే రోజును పాప ఆ బిల్డింగ్ వెనకాతల వెళ్ళి ఆడదామంది. అక్కడికైతే తీసుకెళ్ళాను సార్. తీసుకువెళ్తే పాప ఇలాగా జారుడు బల్ల ఎక్కుతానన్నది. సరే ఎక్కనిచ్చాను. ఆ తర్వాత అక్కడి నుంచి పైనుంచి పడిపోయింది. అది కూడా ఇలా వెనక్కి పడిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అలా చెప్పేసరికి వాళ్ళు ఏంటంటే ఇంకా బాధపడ్డారు, ఇదంతా మన తప్పే, మనమే వదిలేసి వెళ్ళాం పాపని, చిన్న పాప 3.5 years పాపని వదిలేసి వెళ్ళాము, మన తప్పే అని చెప్పేసి ఇంకా ఏం చేస్తారు చెప్పండి, చూస్తున్నారు. ఈలోగా పాపకి ఇంకొక క్లాట్ ఉందేమో అని డాక్టర్కి అయితే డౌట్ వచ్చింది, అది కూడా మెడ దగ్గర.
సో మనం అబ్జర్వేషన్లో ఇద్దామండి. ఇప్పటికైతే ఇంతవరకు అయ్యింది. మేమేమీ చెప్పలేము. ఒక 48 hours అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే ఏంటి అనేది చెప్పగలమని. అయితే ఇలా నడుస్తుంది. ఒక 1 day అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు అబోదీపం అంటున్నారు. అయితే ఈలోగా రోజంతా ఆపరేషన్, నైట్ ఆపరేషన్ అయింది కదా, నెక్స్ట్ డే నైట్ ఐసీయూలో అయితే ఉంచారు పాపని. అయితే ఆ రోజు నైట్ పాప చుట్టూ ఏదో ఒక డార్క్ ఎంటిటీ ఆ మంచం చుట్టూ తిరుగుతున్నట్టుగానైతే అక్కడున్న ఒక పేషెంట్ చూడడం అయితే జరిగింది. ఐసీయూలో ఉన్న పేషెంట్ తనకు ఆపోజిట్లో ఉన్న పేషెంట్ అయితే చూశాడు, భయపడిపోయాడు. తను గట్టిగా అయితే అరిచాడు. ఈలోగా నర్స్ వచ్చింది, ఏమైంది అంటే తను చెప్పలేకపోయాడు. ఇంకా ఈలోపు పాపకి కూడాను రియాక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏంటి అని అంటే తను ఊపిరి అందట్లేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అప్పటికే తనకి వెంటిలేటర్ పెట్టారు, అయినప్పటికీ కూడా ఇంకా ఇబ్బంది పడుతుంది. వెంటనే అక్కడ డ్యూటీ చేస్తున్న డాక్టర్ని పిలిచి ఇలా అయ్యింది అని అంటే ఆ అమ్మాయికి ఎవరైతే సర్జరీ చేశారో ఆయన అయితే ఆ టైంలో, నైట్ టైంలో పిలిచి ఇలా అవుతుంది అని అంటే ఏదో ఇంజెక్షన్లో మిక్స్ చేసి ఇచ్చారు. కాస్త కోలుకుంది. అయితే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సడన్గా ఇంట్లో వాళ్ళకి, అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఏదైనా అయితే ఇంట్లోని పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతాయండి. మరి అదే జరిగింది ఇక్కడ కూడాను. సడన్గా ఇంట్లోని అంతా కూడాను తారుమారు అయిపోయింది. వీళ్ళు ఏదైతే ఇన్నాళ్ళ బట్టి పాప కోసం, మన కోసం అని దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాప మీద పెట్టేశారు. అది అంతేకాదు, వీళ్ళు తిరిగి మరి పాప దగ్గరే ఉండడానికి లేదు కదా, ఇంటికి వెళ్ళాలి కదా, ఇంట్లో కూడా చూసుకోవాలి కదా. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో ఆమె ఏం చేసింది, ఇంటికైతే వెళ్ళింది. అంతా క్లీన్ చేసి రెడీ చేయాలి కదా పాప వచ్చేసరికి అని చెప్పి ఇంటికైతే వెళ్ళింది. ఆ రోజు ఈవినింగ్ మెయిడ్ వచ్చింది. మెయిడ్ చేత అన్ని క్లీన్ చేయించి అసలు ఏం జరిగింది ఏంటి అని మళ్ళీ ఒకసారి వివరంగా కనుక్కున్న తర్వాత మెయిడ్ అయితే చెప్పిందంట, అమ్మ అలా కాదు, నాకు ఎందుకనో భయంగా అనిపిస్తుంది, పాపకి ఏదో గాలి సోకినట్టుగా ఉంది అని చెప్పేసి. గాలి సోకినట్టుగా ఉంది అని అంటే గాలి సోకడం ఏంటి, పడిపోయింది, దానివల్ల ఇలాగైతే మళ్ళీ నువ్వు గాలి సోకిందంటావేంటి? ఏంటంటే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఇలాంటివన్నీ కూడాను ఏదో ట్రాష్ లాగా ఉంటుంది. వాళ్ళకి స్వయంగా అనుభవిస్తే కానీ వాటి గురించి తెలీదు, నమ్మరు. పైగా ఎదుటోళ్ళని చూస్తే వాళ్ళకి చిన్న చూపు అనమాట. అంత తక్కువ వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అని అంటే అందులో ఎంతవరకు నిజం ఉంటుందో అని ఆలోచించరు. అదంతా వేస్ట్, అదంతా ట్రాష్. వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. మనకు అన్నీ తెలుసు, మనం అందులోకి దూరకూడదు, నమ్మకూడదు. ఇదే ఉంటుంది వాళ్ళ మైండ్లోని. సో వాళ్ళని అలాగే ఉండవండి. అయితే అలాగే పట్టించుకోకపోతే ఆవిడ పాపం చెప్పిందంట 2 సార్లు చెప్పింది. తర్వాత అమ్మ ఈగారు వచ్చేస్తారా ఇప్పుడు అని అంటే లేదు పాపకి ఇంకా అక్కడ చూస్తున్నారు, ఇంకొక 1 day ఉంచి ఆ తర్వాత తీసుకురావాలి, నేను అంతా ఇల్లంతా కూడా శుభ్రం చేయడానికి అని చెప్పేసి నేను వచ్చాను, నువ్వు చేసావు కదా, నువ్వు వెళ్ళిపోయాక నేను కాసేపు ఉండి అప్పుడు వెళ్తాను అని చెప్పేసి అన్నీ క్లియర్ చేసుకొని వెళ్తాను అని చెప్పేసి వంట ఏదో వండి అవి క్యారేజ్ పట్టుకొని ఆవిడ మళ్ళీ వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈలోగా ఆవిడ బాత్రూంలోకి అయితే వెళ్ళింది. పాప బాత్రూంలోనే ఈవిడ పాప స్నానాలు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అప్పటికి 8:30 అలా అయితే అవుతుంది టైము. ఎవరు లేరు ఇంట్లోనే, తను ఒక్కరిదాయే ఉంది. మెయిడ్ కూడా వెళ్ళిపోయింది. స్నానం చేస్తూ ఉంటే ఎవరో బెడ్రూమ్లోని తిరుగుతున్నట్టుగానైతే ఒక శబ్దం అయితే వినిపించింది. అంతే, తను భయపడిపోయింది. నేను ఒక్కదాన్నే కదా ఉన్నాను, ఎవరది అని చెప్పేసి వెంటనే షవర్ కట్టేసి కొంతసేపు అలానే ఉండి వింటుంటే మళ్ళీ శబ్దం వినిపిస్తుంది. ఎలా అంటే ఆ బెడ్రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు. తను భయపడిపోయి వెంటనే టవల్ తీసుకొని బట్టలు వేసుకొని బయటకు వచ్చి చూస్తే బయటని ఎవ్వరు లేరు.
కానీ రూమ్ అంతా కూడాను ఏదో ఒక బ్యాడ్ స్మెల్ అయితే స్ప్రెడ్ అయింది. సో అవతల వైపు కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీలో నుంచి గాలి వస్తుందంట. కర్టెన్ ఏమో పైకి ఇలా 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 రెపరెపలాడుతుంది. రెపరెపలాడుతూ ఉంటే స్మెల్ అంతా అందులో నుంచే వస్తుంది అనుకుంది ఈమె. ఎందుకనంటే బ్యాక్ సైడ్ శ్మశానం ఉంది కదా. సో వెంటనే అది కిటికీ వేసేసింది. తిను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకేమీ ఆలోచించకుండా బాక్స్ అయితే కడుతుంది. ఈలోపు మళ్ళీ బెడ్రూమ్లోని ఎవరో తిరుగుతున్నట్టు సడైతే అవుతుంది. తినేంటంటే వెళ్ళిపోతుంది కదా మరి, అందుకని స్విచ్చెస్ ఆఫ్ చేసేసి లైట్స్ అన్ని బంద్ చేసేసి వంటగదిలో మాత్రమే తను పని చేస్తుంది కాబట్టి అక్కడ మెయిన్ హాల్లోని లైట్ అయితే ఉంచింది. లోగా మళ్ళీ బెడ్రూమ్లో నుంచి చప్పుడు వినబడుతూ ఉంటే తను భయపడుతూనే మెల్లగా వెళ్ళి లైట్ వేద్దాం అనుకునేసరికి మంచం మీద ఎవరో ఒక నల్లటి ఆకారం కూర్చొని గట్టిగా నవ్వితే ఎలాగా కనిపిస్తుంది మొహం, అలా అయితే కనిపించిందంట. అంతే ఆవిడ అక్కడే గజగజలాడుతూ వణికిపోయి తలుపు దగ్గరికి లాగేసి గెడపెట్టేసి, ఇంకా కొంచెం ధైర్యవంతురాలే అయితే గెడపెట్టేసి ఆ క్యారేజ్ పట్టుకొని తలుపులన్నీ వేసేసుకొని కిందకి అరుచుకుంటూ పరిగెట్టుకొని కిందకి వచ్చేసిందంట. కింద అద్దెకున్న వాళ్ళు ఉంటారు కదా మిగతా వాళ్ళు టెనెంట్స్, వాళ్ళేమో ఏమైంది అని అంటే రూమ్లో ఏదో ఉంది నాకు భయం వేస్తుంది ఒకసారి పైకి రారా అని. ఏంటుంటుందండి, ఏం లేదు పదండి చూద్దాం అని చెప్పేసి ఆ టెనెంట్స్ వాళ్ళతో తనతో పాటుగాను పైకి వెళ్ళి చూస్తే, ఓపెన్ చేసి చూస్తే డోర్స్ అన్నీ ఏం లేదు, నార్మల్గా ఉంది. సరే నాకే ఏదో ఇల్యూషన్ కలిగి ఉంటుంది, పాపతో ఉన్నాను కదా నైట్ అంతా నిద్రలేదు అని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఇంకా వీళ్ళు కూడా అదే చెప్పారు, రాత్రి అంతా పడుకోలేదు కదండి, పాప గురించి టెన్షన్ పడుతున్నారు కదా, కంగారు పడకండి ఏం కాదు అని చెప్పేసి ఆవిడకి ధైర్యం చెప్పి వాళ్ళు పంపించేశారు. ఆవిడని తలుపులన్నీ వేసేసారు. వాళ్ళ ఫ్లోర్లోని వీళ్ళు ఒక్కలే ఉన్నారు. ఏంటంటే ఆ ఫ్లోర్కి వాళ్ళు ఒక్కలే ఉన్నారు, పక్కన ఉన్న వాళ్ళు లేరు. వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళారంట, వాళ్ళు లేరు, ఖాళీగా ఉంది ఆ ఫ్లోర్ అంతా. కిందనున్న టెనెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళేమో రాత్రి సమయంలోని పైకి డాబా మీదకి వెళ్దాము వాకింగ్ చేద్దాము అని చెప్పేసి నైట్ 9:30, 10 ఆ టైంకి పైకి వెళ్తూ ఉంటే ఆ ఫ్లోర్లోని ఒక నల్లటి ఆకారం ఎగురుతూ అట్నుంచి ఇటు ఫాస్ట్గా వచ్చి కొట్టినట్టుగా అయితే అయ్యిందంట అతనికి. ఆవిడ వెనకాతలున్న ఆవిడ గట్టిగా కేక వేసి ఆయన చెయ్యి అయితే పట్టుకుందంట. ఇంకిద్దరు గబగబా కిందకైతే వచ్చేసారు. వాళ్ళకి అర్థమైంది ఏదో తిరుగుతుంది ఇక్కడ ఫ్లోర్లోని అని చెప్పేసి. అయిపోయింది కదా, ఈవిడేమో హాస్పిటల్కి వెళ్ళింది, భోజనం ఏదో చేశారు, పాపనైతే చూసుకుంటున్నారు. నెక్స్ట్ డేకి కొంచెం అయితే కోలుకుంది. కానీ డాక్టర్ మటుకు సిచ్యువేషన్ అలానే ఉందండి, ఏదో కాస్త ఆ అమ్మాయి మాట్లాడగలుగుతుంది కానీ అది ఎంతవరకు మేము చెప్పలేము. ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ అయినా మాట్లాడినా లేదంటే ఏది కదలిక చేసినా కూడా బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి పాపకి ఎనస్థీషియా ఇచ్చేసి అలానే ఉన్నిద్దాము అని చెప్పేసి అలానే వాళ్ళు డ్రిప్ ఎక్కిస్తున్నారు, ఒక పక్క ఎనస్థీషియా ఇచ్చి మత్తులోనే ఉన్నిస్తున్నారు. సో ఈలోగా మళ్ళీ అందరూ చూడడానికి వస్తారు కదా, అంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడాను. అలా వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటే ఆ మెయిడ్ అక్కడ ఉన్న వాళ్ళకి 2-3కి కూడా చేస్తుంది అనమాట. ఆవిడంది నేను కూడా వస్తానండి, చూడాలి, అస్సలు బాగాలేదు పాప పరిస్థితి, మొన్న కూడాను ఆ రోజు ఎలా పడిపోయిందో నాకు తెలియదండి, ఏదో గాలి సోకిందండి పాపకి అని అనడంతో ఆ కిందనున్న టెనెంట్ ఆ రోజు నైట్ అది చూశారు కదా, వాళ్ళు కూడా అవును నిజమే ఏదో తిరుగుతుంది అక్కడ ఏదో ఉంది అని చెప్పేసి తనతోనైతే అన్నారంట. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇలా పాప గురించి మాట్లాడే సమయంలోని ఆ పని మనిషి ఇంకా అలాగే ఆ టెనెంట్ ఎవరైతే ఆ నల్లటి డార్క్ ఎంటిటీని చూశాడో ఈ సంగతులు అన్నీ చెప్పారంట. మరి అప్పటికి ఆ పిల్ల తండ్రి ఎవరైతే ఉన్నారో అతను రియలైజ్ అయ్యాడు,
నిజమే ఏదో ఉంది. ఎందుకనంటే అతను చూశాడు, భార్య చూసింది కానీ ఆవిడ రియలైజ్ అవ్వలేదు. ఏదో వీళ్ళందరూ అలా చెప్తున్నారులే అన్నట్టుగానే ఉండిపోయింది ఆవిడ చూసినప్పటికీ, భయపడినప్పటికీ కూడా. అప్పుడేమో ఇంకా లాభం లేదు, ఏదో ఒకటి చేయించాలి అని చెప్పేసి అందరినీ కనుక్కొని మొత్తానికి ఆ అమ్మాయికి పూజ అయితే చేయించారంట. పూజ చేయించి అలాగే హోమం చేయించి, చండీ హోమం, ఆ అమ్మాయికి ఒక రక్షణ అయితే కట్టారు. కట్టిన తర్వాత ఆ అమ్మాయి మెల్లగా సృహలోకి అయితే వచ్చేసింది పూర్తిగాను. వచ్చి నార్మల్గా మాట్లాడుతుంది, కొంచెం పెయిన్ ఉంది కానీ అంతా సెట్ అయిపోయింది అనమాట. మరి అక్కడి నుంచి వాళ్ళు వేరొక ఇంటికి అయితే షిఫ్ట్ అయిపోవడం కూడా జరిగింది. మరి ఇలా ఉంటాయండి కొన్ని మనం నమ్మకూడదు, అవేం లేవు ట్రాష్ అని అనుకుంటారు కానీ కొన్ని నిజంగానే ఉంటాయి, తప్పకుండా నమ్మాల్సిందే. మరి ఈ వీడియో మీ అందరికీ కూడాను నచ్చుతుందని అనుకుంటున్నాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఈరోజు బ్యాక్గ్రౌండ్ మారింది, ఇదేంటి ఇలా ఉన్నారు అని అనుకోకండి. ఈరోజు బయటకి అయితే వెళ్ళాను. సో ఇమీడియట్ గా వీడియో చెయ్యాలి అని చెప్పేసి గబగబా వీడియో అయితే చేయడానికి ఇలా డాబా మీదకి వచ్చి చెప్పుకుంటున్నాను మా వారి ఆఫీస్ రూమ్ లోని. సో అందుకనే బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది. అండ్ ఈ రోజు వీడియో కొంచెం లేట్ గా రావచ్చు, లేదంటే సరైన టైంలోనైనా రావచ్చు. అది నా చేతుల్లోనైతే లేదు, ఎందుకంటే ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. మరి రేపటి సరికొత్త రియల్ హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.